ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు శాస్త్రరీత్యా భర్త చేయకూడని పనులేమిటి? ముందుగా విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వీడియో నచ్చితే కనుక ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఆదరణ ఎప్పుడు కూడా ఉండాలి. అదేవిధంగా 10 మందికి షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకరు మర్చిపోవద్దు. అలాగే మీకున్న సందేహాల్ని నిస్సంకోచంగా కామెంట్లో అడగండి. మరి విషయంలోకి వెళ్ళిపోదాం. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు శాస్త్రరీత్యా భర్త చేయకూడని పనులు ఏమిటి? మనకు ధర్మ శాస్త్రంలోని మన సనాతన హిందూ సాంప్రదాయం ప్రకారం భర్త చేయకూడని పనులు ఏమిటి అని కొన్ని నియమాలు చెప్పారు. అందులో మొదటిది, భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త సముద్ర స్నానం చేయడం, భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చెట్టు నరకడం, సముద్ర స్నానం చేయడం, ఇలాంటి పనులన్నీ కూడా చేయకూడదు. ఎందుకు అంటే చెట్టు నరకడం, పుట్టలు తీసేయడం, ఈ దోషాలన్నీ కూడా ఆ గర్భంలో ఉన్న శిశువుకి ఆ దోషం అంటుతుంది అని, అందుకని ఇలాంటి పనులు చేయకూడదు. సముద్ర స్నానం కూడా చేయకూడదు. అలాగే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త క్షౌరము చేయించుకోకూడదు. అనగా కటింగ్ కానీ గుండు కానీ ఇవన్నీ కూడా చేయించుకోకూడదు. ఎప్పుడు చేయించుకోకూడదు? భార్య గర్భం దాల్చిన 6వ నెలలో 6వ నెల తర్వాత భర్త క్షౌరము చేయించుకోకూడదు. గుర్తుపెట్టుకోండి ఇది. ఆ తర్వాత శవాన్ని మోయడం, భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆ సమయంలో శవాన్ని మోయడం, అలాగే ఎక్కడైతే పితృకార్యాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. తర్వాత విదేశీ ప్రయాణాలు, భార్య గర్భం దాల్చిన తర్వాత భర్త విదేశీ ప్రయాణాలు చేయడం, భార్యను విడిచి దూరంగా ఉండడం, ఇలాంటి పనులన్నీ కూడా చేయరాదు. ఎందుకంటే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త తన ప్రేమని భార్యకు చూపెట్టాలి. భార్యని చక్కగా చూసుకుంటే ఆ శిశువు కూడా సురక్షితంగా ఉంటాడు. అందుకని ప్రయాణాలు చేయొద్దు అంటారు. అదేవిధంగా ఎట్టో పరిస్థితి, అనగా తప్పని పరిస్థితి అయితేనే కానీ దగ్గరలో ఉంటేనే ప్రయాణం చేయండి. విదేశీ ప్రయాణాలు చేయకూడదు. తర్వాత తీర్థయాత్రలు చేయొచ్చా అండి అని అడుగుతున్నారు చాలామంది. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భార్య గర్భం దాల్చిన 7వ నెల మొదలైతే క్షౌరము, తీర్థయాత్రలు, పడవ ఎక్కడం, ఇలాంటివన్నీ కూడా దూరంగా ఉండాలి. ప్రయాణాలంటేనే తీర్థయాత్రలు కదా, తీర్థయాత్రలు చేయకూడదు. ఆ తర్వాత శుభకార్యాలు చేయొచ్చా? భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇక్కడ కూడా అందరికీ సందేహం కలుగుతుంది. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొత్త ఇల్లు నిర్మాణం చేయొచ్చా? ఇప్పుడు మనకు శాస్త్రంలో చెప్తున్నారు. అలాగే సైంటిఫిక్గా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గృహారంభం కానీ, వాస్తు కర్మలు కానీ, భూశంకుస్థాపనలు కానీ, గృహ నిర్మాణాలు ఇవన్నీ కూడా చేయకూడదు, నిషిద్ధము. తర్వాత పర్వత ఆరోహణం చేయడం, అనగా పర్వతం ఎక్కడం, అనగా తిరుపతి ఇలాంటివన్నీ కూడా ఎక్కకూడదు. యుద్ధము చేయడము, ఎప్పుడు కూడా గొడవలు పడడం, వీటికన్నిటికీ దూరంగా ఉండాలి. ఇంటికి స్తంభం, మహోరత్నము కానీ, గృహారంభం అనగా ఇంటికి మూలస్తంభం వేయడం కానీ, గృహారంభం కానీ, వాస్తుకర్మలు ఇవన్నీ కూడా చేయకూడదు. అలాగే పితృకార్యాలు కూడా దూరంగా ఉండాలి. మరి ఇక్కడ అందరికీ మరో సందేహం కలగచ్చు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త యొక్క తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధము చేసే తిథి వస్తే ఎలా అండి అని. ఆ భర్త యొక్క అన్న కానీ తమ్ముడు కానీ ఉంటే వారితో చేయించండి. లేదా భర్త ఒక పురోహితుల వారి ఆశ్రయించి ఆ పురోహితుల చేత చేయించండి. లేదా ఏ పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు స్వయం పాకం ఇవ్వండి. పురోహితులకి బియ్యము, పప్పులు, కూరగాయలు, దక్షిణ ఇవన్నీ పెట్టి ఆ పితృదేవతల పేరు మీద స్వయం పాకదానం ఇవ్వండి. ఎప్పుడు ఇది? చివరి దశలో, ఎటువంటి అనుకూల పరిస్థితులు లేవు అన్నప్పుడు మాత్రమే ఇవ్వండి. తర్వాత శవాన్ని అనుసరించి వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా చేయకండి. ప్రేతకర్మలు చేయడం, అనగా పితృకార్యాలు చేయడం అంత మంచిది కాదు. పిండ ప్రదానాలు కూడా చేయకూడదు. ఇలా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గృహ నిర్మాణాలు, పితృకార్యాలు, తీర్థయాత్రలు,
చెట్లు నరకడము, వీటికన్నిటికీ కూడా సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. అదేవిధంగా భార్యకి గర్భవతిగా ఉన్నప్పుడు చక్కని స్తోత్ర పారాయణాలు, వేద మంత్రాలు, చక్కని ఉపన్యాసాలు ఇవన్నీ కూడా వినిపించండి. భగవద్గీత వినిపించండి. ఇవన్నీ ఆ లోపల ఉన్న శిశువు వింటాడు. విని చక్కగా విద్యావంతుడిగా, గుణవంతుడిగా మీ యొక్క సమక్షంలో ఆ బిడ్డ చక్కగా పెరుగుతారు. కావున ఈ నియమాలన్నీ కూడా పాటించి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చక్కగా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతినిత్యము భగవంతుని స్మరించండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము నా యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారైతే లైక్ చేయండి. మీ ఆదరణ ఎప్పుడూ కూడా ఉండాలి. 10 మందికి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు. మరొక వీడియోలో ఒక చక్కని ధర్మ సందేహంతో మీ ముందుకు వస్తాను. అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్లో అడగండి. ఏ వీడియో కావాలో అది కూడా తప్పకుండా సాధ్యమైనంత వరకు తీద్దాము. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.